ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, సినిమాలను పైరసీ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల సినీ ఫస్ట్ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందు వీటి వల్ల కలుగుతున్న నష్టం ఏంటో చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒకటండి, ఐబొమ్మ అవ్వచ్చు, లేకపోతే మూవీ రిలీజ్ సో మెనీ వీడియోస్. ఇది కాదు, మనం పుట్టక ముందు నుంచి ఈ పైరసీ జరుగుతూనే ఉంది. పుట్టక ముందు నుంచి వీడియో క్యాసెట్ లో చేసేవారు, అప్పుడు థియేటర్ లో ప్రింట్లు చేసేవారు, ఆ తర్వాత ప్రింట్లు వచ్చి బొంబాయిలో స్కాన్ చేసి అక్కడ మళ్ళీ అమెరికా వెళ్ళి ప్రింట్ లో చేసేవారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి డిజిటల్ టెక్నాలజీలో ఒక పెన్ డ్రైవ్ లేకపోతే ఒక హెచ్డి క్వాలిటీ ఎక్కడి నుంచి వెళ్తుంది. ఏది వెళ్ళినా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళేది కాదు. ఒక థియేటర్ లోనే దొంగతనంగా తీయడమో లేకపోతే అమెరికా వెళ్తున్న ప్రింట్ లో తీయడమో జరిగేది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ ఫార్మల్ ఎప్పుడైతే వచ్చేసిందో ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. అంటే ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా. మనం ఒక హెచ్డి క్వాలిటీ కొన్ని వేల సినిమాలు వెళ్తున్నాయి అంటే ఇది స్కామ్ అంటారు. ఒక సినిమా 2 సినిమాలు అంటే పట్టుకూటు కోసం చేశాడు అంటారు. ఒక 5 సినిమాలు 10 సినిమాలు చేశాడంటే తెలిసి తెలియని తనంతో ఏదో లంచం తీసుకొని చేశాడు అంటారు. ఇది వేల కోట్ల రూపాయలు నష్టానికి వేల సినిమాలు మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి అది ఇండియా మొత్తం చేరిపోతుంది. అంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దది, దీని వెనకాల బాస్ ఎవరు ఉన్నారు, ఆ బాస్ కి ఈయన ఒక్కడే ఉండదు కాదు, ఎంతో మంది ఉన్నారు. ఈ బాస్ ఎవరు ఉన్నారు అనేది నేను అంటున్నా. ముందు అది ఇండస్ట్రీలో అది. నట్టుకుమార్ గారు నిజమే మీరన్నట్టు ఈ మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ కావచ్చు, దీని వెనక పెద్ద నెట్వర్కే ఉంది. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సామాన్యుల దగ్గర నుంచి చూస్తున్న కొన్ని కమెంట్స్, నేను బిగ్ టీవీ స్క్రీన్ పైన వచ్చిన కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. ఐబొమ్మ దమ్మున్న సైట్ అని ఒకరు కమెంట్ చేశారు. సినిమా రివ్యూ రేటింగ్ 4.9 అంటేనే థియేటర్కి వెళ్ళి చూడండి, అనవసరంగా థియేటర్కి వెళ్ళకండి అంటూ ఇంకొకరు కమెంట్ చేశారు. నన్ను అరెస్ట్ చేసి చాలా తప్పు చేశారు ఇమ్మడి రవి అంటూ ఇమ్మడి రవి ఐడి నుంచి కమెంట్ చేసినట్టుగా ఒకరు కమెంట్ చేశారు. మరి అది ఇమ్మడి రవి ఐడిని యూజ్ చేసుకుని ఈ ఐబొమ్మ నుంచి ఎవరైనా కమెంట్ చేశారు, వెంటనే డిలీట్ కూడా చేస్తారు. ఎస్, ఇప్పుడే బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో ఇమ్మడి రవి నుంచి నన్ను అరెస్ట్ చేసి చాలా తప్పు చేశారు అని ఒక కమెంట్ కనిపించింది. ఇప్పుడు వెంటనే దాన్ని డిలీట్ చేసేశారు. అంటే బహుశా చిన్న మాట అంటానండి, ఇది నాకు డౌట్ మాత్రమే. ఇది ఈవినింగ్ ఇది క్లారిఫికేషన్ వస్తుంది నాకు. అది ఫస్ట్ నేను మీ దాంట్లో నాకు చిన్న డౌట్ అనుమానం ఉంది. ఇది ఇమ్మడి రవి యాక్చువల్ గా ఒక సినిమా తీశాడు అనేది నాకు ఎందుకో తెలిసిన ఒక సందేశం. ఇది విశాఖపట్నం వాసి అప్పారావు గారి అబ్బాయి అని అంటే అక్కడ అప్పారావు గారు అంటే అది కరెక్టా కాదా అనేది. అవునండి, అప్పారావు గారు అబ్బాయి, వాళ్ళ ఫాదర్ పేరు అప్పారావు గారు. అవును, అయితే అది ఎంత దాకా పూర్తిగా ఇంకా నాకు డీటెయిల్ రాలేదండి. డీటెయిల్స్ వస్తే నేను ఈవినింగ్ మళ్ళీ నేను మీకే చెప్తాను. ఆయన సినిమా తీసాడు, ఆ సినిమా మొత్తం టోటల్ గా లాస్ అయ్యింది. దాంట్లో కొంచెం మోసపోయాడు. మా ఇండస్ట్రీ చేసిన ఈ మాఫియా గ్యాంగ్ కొంతమంది ఉన్నారు, దానికోసం కసితో చేశాడు అనేది నాకు కొంత సమాచారం ఉంది. అది నిజంగా పూర్తి సమాచారం అది అయితేనే మాత్రం ఒక దెబ్బతిన్న పులి దీన్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది చిన్న సినిమాలు 100 సినిమాలు తీస్తున్నారండి. తీసిన వాళ్ళందరినీ మోసం చేస్తూనే ఉన్నారు ఇండస్ట్రీలో. కొంతమంది ఒకరు క్యూబ్ డబ్బులకు మోసం చేస్తున్నారా, ఒక పబ్లిసిటీ డబ్బులు మోసం చేస్తున్నారా, సినిమా థియేటర్ ఆడనవ్వకుండా చేస్తున్నారా, రేట్లు పెంచేసి చేస్తున్నారా. సినిమా ఇండస్ట్రీలో రోజుకి వారానికి 10 మంది నిర్మాతలు రోడ్డుపై పడిపోతున్నారండి, ఇది వాస్తవం. అలాంటివన్నిటిలో దాంట్లో ఈ వ్యక్తి ఉన్నాడా లేడా, ఈ వ్యక్తి సినిమా ఇండస్ట్రీ అంటే నష్టపోయిన వ్యక్తి ఏమైనా అవుతున్నాడా అంటే పరిశ్రమకు చెందిన కొంతమంది కారణంగా ఇమ్మడి రవి నష్టపోయి ఉంటాడు అని మీరు అభిప్రాయపడుతున్నారు, రైట్? అది నేను అనుకుంటున్నాను. అది నాకు నిజంగా ఈవినింగ్ కల్లా అది క్లారిటీ వస్తే మాత్రం ఆ సినిమా తీసి ఉన్నాడు, ఆ సినిమా తీసింది ఈయనేనా అదిగా నాకు తెలిస్తే మాత్రం. ఏం సినిమా అండి అది? ఐడియా ఉందా? మీరు అనుకుంటున్నా రవి తీసాడని మీరు అనుకుంటున్న సినిమా ఏంటో ఐడియా ఉందా? అది నాకు సాయంత్రం కల్లా నాకు తెలిసినట్టు మీకు చెప్తా. ఎందుకంటే ఓకే అండి, కానీ తెలియకుండా కామెంట్. ఓకే నట్టుకుమార్ గారు, ఓకే రవి దెబ్బతిన్న పులి అని మీరు అంటున్నారు, కానీ సినీ పరిశ్రమ అంతా ఒక దొంగగా చూస్తుంది పైరసీని. కానీ సామాన్య ప్రజలు సినీ పరిశ్రమకు సినిమాలకు సంబంధించి ఒక రాబిన్ హుడ్గా చూస్తున్నారు. అందరూ ఐబొమ్మకు చేయకూడతాం, రవి ఇలాంటి వాళ్ళు కావాలి అని. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు 2 విషయాలు అంటానండి. మా ఇండస్ట్రీ అర్థం చేసుకోవాల్సింది, మా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మా చిరంజీవి గారు కానీ, మా నాగార్జున గారు కానీ, పెద్దలు మొత్తం దిల్రాజు గారు కానీ, అందరూ అరవింద్ గారు కానీ అర్థం చేసుకోవాల్సింది అంటే, మేము 2012లో ఒక ఛాంబర్ మీటింగ్ విజయవాడలో జరుగుతున్నప్పుడు నేను అప్పుడు చైర్మన్ గా ఉన్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాను, మనం డిజిటల్ యుగానికి వెళ్ళిపోయాం.
డిజిటల్ అంటే మన చెయ్యి దాటిపోయింది. వేల కోట్ల 100 కోట్ల ఒక కంటెంట్ ని మనం తీసుకొచ్చి ఒక సామాన్యుడికి అప్పచెప్తున్నాం, ఒక ఎంప్లాయీకి అప్పచెప్తున్నాం. మన 10,000 జీతగాడికి 20,000 జీతగాడికి మన ఆస్తిని అప్పచెప్తున్నాం. ఇది దీంట్లో సెక్యూరిటీ లేదు. ఒక క్యూబ్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఒక డిఆర్ నుంచి ఒక డిఆర్ దగ్గర ఒక పెన్ డ్రైవ్ వెళ్తుంది. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడైనా వెళ్ళొచ్చు హెచ్డి క్వాలిటీ. అలాగే ఒక హార్డ్ డిస్క్ వెళ్తుంది, అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇట్స్ ద సేమ్ ఇన్వెస్టిగేషన్. మొన్న సేమ్ ఇన్వెస్టిగేషన్ సివి ఆనంద్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి. యా నట్టుకుమార్ గారు నిజమే, మీరు చెప్పింది కరెక్టే. సినీ పరిశ్రమ ఆ ఎడిటింగ్ సూట్ నుంచో లేదంటే ఆ ల్యాబ్ నుంచో సినీ పరిశ్రమ ఏ విధంగా జాగ్రత్త పడాలి అని. కానీ ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ ఏం చేస్తున్నారంటే, మీరు ఓటీటీకి ఇచ్చిన తర్వాత ఓటీటీ నుంచి ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని హెచ్డి క్వాలిటీ ప్రింట్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఐబొమ్మలో పెడుతున్నారు. ఒకటి. రెండు, మూవీ రూల్స్ లాంటి ఒక్క నిమిషం మాట అండి, ఇది ఒక చిన్న మాట చెప్తాను, సబ్జెక్ట్ కరెక్షన్. మనం క్యూబ్ కి ఈఎఫ్ఓ కి పిఎస్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే ఇచ్చి తెల్లవారు 11 గంటలకు లోడింగ్ అయిపోయిన తర్వాత కీ ఇచ్చేది మార్నింగ్ 5 o'clock, మార్నింగ్ 5 to 6:30 అండ్ 5 to 6:30 కీ ఇస్తున్నారు. బాగా సబ్జెక్ట్ కరెక్ట్ గా వినండి, అది ఎవరైనా 5 to 6:30 ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు మనకు 6:30 నుంచి 5 నుంచి 6:30 లోపల మనకు కూడా డౌన్లోడ్ అవుతుంది ఐబొమ్మ మూవీ. ఇది మీరు ఎవరు కనిపెట్టారో లేదో చూసుకోండి, ఒక్కసారి చూడండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది అదే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంటే ఓటీటీలో అది ఇంకా రిలీజ్ కాకముందే ఐబొమ్మలో వచ్చేస్తుంది అంటున్నారు. 15 రోజులు టైం పడుతుందండి మీకు కంటెంట్ ఇచ్చేటప్పటికి. అవును, బిఫోర్ కంటెంట్ మీరు ఆల్రెడీ కీస్ అంటాం, దాన్ని కీస్ అంటాం. ఎర్లీ మార్నింగ్ అండ్ కీస్, బిగ్ మూవీస్ అండ్ 12 o'clock కీస్, 12:05 కీస్ ఇస్తాం. బిగ్ మూవీస్ 12:05 అంటే 12 o'clock దాటితే కీ ఇస్తాం. పెద్ద సినిమా 12 o'clock దాటిన తర్వాత మీకు ఐబొమ్మలో డౌన్లోడ్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ రెండో రకమైన పైరసీ కూడా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ థియేటర్లోనే మొబైల్తోనో లేదంటే హెచ్డి కెమెరాతోనో షూట్ చేసి మూవీ రోజులోనే ఐబొమ్మలను కూడా పెడతారు. ఇది కూడా జరుగుతుంది. రాంగ్. థియేటర్ లో నుంచి ఏది కూడా రావట్లేదు. థియేటర్ నుంచి అంత చక్కగా తీసే అంత టెక్నాలజీ లేదండి. హెచ్డి క్వాలిటీని మేము ఏదైతే డిఏ నుంచి తీసి ప్రింట్ మనం ఎంఓయూ టీపీఎక్స్ ఫైల్స్ ఇస్తున్నామో అదే టీపీఎక్స్ ఫైల్స్ ఈ రోజు మొత్తం టోటల్గా వాళ్ళ దాంట్లోకి వస్తున్నాయి. మీరు కావాలంటే మళ్ళీ ఎనీ క్వాలిటీ చెక్ చేసుకోండి. నట్టుకుమార్ గారు, ఇక్కడ ఇది కూడా జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది ఏంటి అంటే, ఏ టికెట్స్ అంటే ఏ సీట్ నెంబర్లో ఉన్న వాళ్ళు చేశారు, ఆ సీట్ నెంబర్లో ఆ రోజు ఎవరు కూర్చున్నారు అన్న దాన్ని కూడా కొన్ని ఆరా తీస్తున్నాను, కొన్ని కంప్లైంట్స్ కొన్ని సినిమాలకు సంబంధించి అనేది తీస్తున్నాను అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ ఆ రోజు కూడా నేను చూసాను. అది ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను డిస్ట్రిబ్యూటర్, నా దగ్గర ఒక బిలాస్పూర్ లేకపోతే సో మెనీ ఏదో ఒక ఏరియాలో అక్కడ మొత్తం ఏదో ఒక ఏరియాలో ఒక హైట్ చేసుకుంటున్నారు సినిమా, ఏదో ఒక ఖాళీగా ఉన్న థియేటర్ లో ఒక సీట్ నెంబర్ కూర్చుంటున్నాడు, 20 మంది 10 మంది ఉంటే అక్కడి నుంచి కరెక్ట్ గా హెచ్డి క్వాలిటీ ఏ డిస్టర్బ్ లేకుండా ఫీడ్ చేస్తారు, దాన్ని చేసి అది పంపిస్తున్నాడు హై క్వాలిటీ. అది హై క్వాలిటీలో హై రెజల్యూషన్ లో పంపిస్తున్నాడు. అంటే నేనేమంటానంటే అన్ని సాధ్యమేనండి, సాధ్యం కాదంటూ ఏది లేదు. కానీ ఎస్ నట్టుకుమార్ గారు ఒక్క విషయాన్ని, జనం నుంచి ఎందుకు ఆదరణ వస్తుంది, ఆ యాంగిల్లో ఏం చేయాలి? జనం నుంచి ఆదరణ రావడానికి మా సినిమా ఇండస్ట్రీ చేసిన తప్పులు, చేసిన పాపాలు, చేసిన మాయలే. అవునా? ఇది వాస్తవం కాదా అని చెప్పమనండి ఎవరైనా. మనం సినిమాని నేను ఒకటి అడుగుతున్నాను, ఒక రాజమౌళి గారి సినిమాకి రేటు పెంచామంటే పద్ధతి ఉంటుంది. అన్ని సినిమాలు క్యూబ్ డబ్బులు రానాడు కూడా పాన్ ఇండియా పెట్టేసి 500-700 రూపాయలు పెట్టి ప్రజల దగ్గర దాచుకుందాం, ప్రజల థియేటర్కి దూరం చేస్తే ఆ దూరం చేసేవాడు ఏం చేస్తాడండి సినిమాకి? ఆ సినిమా చూసే ప్రేమికుడు ఏం చేస్తాడు? ఆ సినిమా హీరో పిచ్చోడు ఏం చేస్తాడు? సినిమా హీరోకి ప్రేమించడం తెలుసండి, ఆ హీరోని ప్రేమించడం తెలుసు, ప్రాణం పెట్టడం తెలుసు. తల్లిదండ్రుల తర్వాత హీరోనే వాళ్ళ తండ్రి, హీరోనే తల్లి అంటే అంత ప్రేమించే వాళ్ళు మరి ఈ రోజు ఎందుకు వాళ్ళు ఎందుకు మీరు తప్పుదో పట్టరు పిల్లల్ని? మనం 2 విషయాలండి. దేశం తప్పు చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే ఎక్కడో తప్పుదారి పడతారు, మనకు ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్కడో తప్పుతో పడతారు. మనం హీరోని ప్రేమించే ఆ కుర్రవాళ్ళు హై క్లాస్ సొసైటీ సినిమా చూసేటట్టు 500 రూపాయలకి ఇస్తే, లో క్లాస్ సొసైటీ మొత్తం టోటల్ గా ఏబిసి అంటే రెండు క్లాసుల వాళ్ళు సినిమా చూడాలంటే మనం ఇస్తున్న జీతం ఎంత, మనం ఇస్తున్న రోజువారీ కూలి ఎంత, రైతు గిట్టుబాటు ధర ఎంత, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ సినిమా ప్రేమికులు కాదా?
వాళ్ళు సినిమా ప్రేమించే వాళ్ళు కాదా? కింద సీట్ లో కూర్చొని కాగితాలు ఎగరేసే వాళ్ళు ఆ క్లాస్ కి చెందిన వాళ్ళే, మరి ఆ తల్లికి చెందిన వాళ్ళే, ఆ అక్కకి చెందిన వాళ్ళే, ఆ అన్నకి చెందిన వాళ్ళే. మరి ఆ పిల్లలందరూ సినిమా చూడాలంటే బయట గేటు గార్డు ఎందుకుంటారండి? గేటు గార్డు ఉండి బాధపడట్లేదా? ఒక డబ్బు ఉంటే అప్పు చేసో ఏదో చేస్తారు, డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? మరి మీ సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, నటకుమార్ గారు, మీ సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు లేదంటే వారి అభిమానులు మొదటి రోజు మొదటి సినిమాకి వెళ్ళిపోవాలా, అంత డబ్బులు పెట్టి చూడనప్పుడు వారం రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా అని కొంతమంది కొన్ని చెప్తూ ఉంటుంటారు. సార్ ఒకటి వినండి, ఫస్ట్ డే వచ్చి కోటి డబ్బు ఉన్నవాడు ఫస్ట్ డే చూసి, లేనివాడు నువ్వు ఓటీటీలో చూడు వారం రోజుల తర్వాత ఇల్లు అంటే ఇది ఎంత న్యాయం అండి? ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం చేస్తావా? లేనివాడి అభిమాని కాదా? లేనివాడికి హీరోకి ప్రాణం పెట్టడా? ఉన్నవాడికి లేనివాడికి అందరికీ మనం చూడాలండి. 6 లక్షల జీతగాడిని సినిమా చూడమని, 30,000 జీతగాడిని సినిమా చూడొద్దని, రోజు పెన్షన్ వచ్చిన అక్కకి సినిమా చూడొద్దని, రోజువారీ రైతుని సినిమా చూడొద్దని మనం ఎలా చెప్తామండి? ఆ ప్రేమలకు ఉంటుంది. ఆ ప్రేమకి థియేటర్ లో సినిమా చూసే ఆ హీరో అంటే అంత పిచ్చి ఉంటుందండి. మీకు తెలియదా సార్? చెప్పండి దగ్గర. అదే మరి ఆ పిచ్చి ఇక్కడ ఏంటి అంటే ఆ పిచ్చి ఉన్నప్పుడు టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్లోనే చూడండి. ఎంత స్క్రీన్ పైన ఆ ఏమీ అర్థం కాని ఆ మొబైల్ సౌండ్ లో సినిమా చూసి పరిశ్రమను దెబ్బ కొడుతున్నారు. ఆగండి, ఆ అభిమానులకి మన హీరోలందరికీ నా విన్నపం ఏంటంటే, అభిమానులందరినీ మనం ఏం చేద్దాం, మనం ఇంతకు ముందు గాంధీ గారి లాగా ABC మూడు క్లాసుల టికెట్లు ఉండేవి. మీరు ఉన్న వాళ్ళకి 500 పెట్టండి, లేని వాళ్ళకి 200 పెట్టండి. మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ అందుకే అడుగుతున్నా. 100 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ పెట్టండి. అందుకే 3 క్లాసులు సంతోషంగా ఉంటారు. మన థియేటర్ లోనే సినిమా చూస్తారు, ప్రేక్షకులు అందంగా పెద్ద స్క్రీన్ లో సినిమా చూస్తారు. తప్పుదో పట్టకూడదు, తప్పుదో పట్టే చట్టరీత్యా నేరం. మీరు పేదోడి వైపు నుంచి మాట్లాడారు నటకుమార్ గారు, మీరు పేద అభిమాని గురించి మీరు మాట్లాడారు. కానీ అదే సమయంలో కరెక్ట్, కానీ కొంతమంది మల్టీప్లెక్స్కి వెళ్ళాలా, సింగిల్ స్క్రీన్కి వెళ్ళలేరా, సింగిల్ స్క్రీన్లో నేల టికెట్ దగ్గర నుంచి బాల్కనీ టికెట్ వరకు ఉంటాయి కదా అని చెప్పే వాళ్ళు ఉన్నారు కూడా. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి. సింగిల్ స్క్రీన్స్ ఒకటే రేట్ అమ్ముతున్నారే, 3 రేట్లు ఎక్కడ అమ్ముతున్నారండి? 3 రేట్లు ఎక్కడ టికెట్లు ఇస్తున్నారండి? నాకు థియేటర్ ఓనర్నే కదా, నేను థియేటర్ ఓనర్నే కదా. 700 రూపాయలు పెడుతున్నారండి, 800 రూపాయలు పెడుతున్నారండి, 1000 రూపాయలు పెడుతున్నారండి. మనం ఇచ్చే పెన్షన్ ఎంత? మనం రైతుకి ఎంత ఇస్తున్నాం? రైతు గిట్టుబాటు ఎంత ఇస్తున్నాం? టమాటాలు 2 రూపాయలు, ఉల్లిపాయలు 5 రూపాయలు, 3 రూపాయలు. ఆ రైతుకు కొడుకు ఉండడా అండి? ఆ రైతుకు కొడుకు సినిమా చూడ్డా అండి? ఆ కొడుకుని సంతోష పెట్టడానికి ఆ తండ్రి ముందుకెళ్ళి మరి ఏం చేయాలి? అంటే అప్పుల పాలు అయిపోవాలా? ఆ తల్లి ఆ కొడుకుని సంతోష పెట్టడానికి ఆకలితో ఉండాలా? మళ్ళా చెప్తా, సబ్జెక్ట్ తో కలిసి మళ్ళా చాలా మంది చెప్పొచ్చు ఆ సినిమానే చూడాలా, మళ్ళీ ఓటీటీలో చూడొచ్చు కదా అంటే, సినిమా ప్రేమ అంటే అలాగే ఉంటుందండి, సినిమా పిచ్చి అంటే అలాగే ఉంటుందండి. 1,00,000 మంది జనం వచ్చి మొన్న 30 మంది 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే ఆ హీరో విజయ్ గారిని చూడటానికి చనిపోయారు. మరి ఈ రోజు మొత్తం దేవుడి దగ్గరికి వస్తున్నారు, ఇంకోటి దగ్గరికి వస్తున్నారు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడని అనుకోవచ్చు కదా, హీరో మన ఫోటో టీవీలో ఉన్నాడు అనుకోవచ్చు కదా. అవును, డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా డ్యూటీ మానేసి క్లాస్ రూమ్లో ఎగ్గొట్టి మరి హీరో సినిమా కోసం వెళ్ళే పిచ్చి అభిమానులు ఉన్నారు. అదే ప్రేమ అండి. ఆ ప్రేమే వాళ్ళ ప్రాణం తీసేస్తుంది. మనం అందుకే అంటున్నాం. కానీ మరి ఈ పైరసీ ఓకే, రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అని వేరే యాంగిల్లోనే ఆలోచించడం ద్వారా చేస్తే, ఈ పైరసీ ఇలా పెరిగిపోయి నిర్మాత సినిమా తీయలేని పరిస్థితులు వస్తే సినీ పరిశ్రమ వేలాది మంది దాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ రోడ్డును పడిపోరా అని అడుగుతున్నారు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు. ఒక్కటే మాట అడుగుతానండి, సినీ పరిశ్రమ నిలబెట్టుకోవడానికి మన చేతుల్లో ఉంది, సినీ పరిశ్రమ కాపాడుకోవడానికి మన చేతుల్లో ఉంది. సినీ పరిశ్రమని మన థియేటర్ లో సినిమా చూపించి, ఓటీటీలో సినిమా చూపించి ప్రేక్షక ఆదరణ పొందడానికి మన చేతుల్లోనే ఉంది. మనం ఈ రోజు 100 కోట్లు అంటే చిన్న బడ్జెట్, 500 కోట్లు అంటే మిడిల్ బడ్జెట్, 1000 కోట్లు అంటే హై బడ్జెట్. మరి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చి రేట్లు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు క్యూబ్ డబ్బులు రాయినాడు కూడా, మళ్ళీ నేను చెప్తున్నాను, క్యూబ్ డబ్బులు రానాడు కూడా పాన్ ఇండియా అంటున్నాడు. ఇష్టం వచ్చినాడు 1,000 కోట్ల రూపాయలు తగలెట్టేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచేసి ఇష్టం లగ్జరీ బతుకుతూ మీకు చార్టర్డ్ ఫ్లైట్లు వేస్తూ తిండిలో మొత్తం 30% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లాస్ చేసి, ఆ లాస్ ను మీరు సగటు ప్రేక్షకుల మీద వేసి ఎలా అంటే అలా కాదు. ఇప్పుడు 1000 కోట్ల సినిమాకి ఆ ఫీల్ ఇప్పుడు ఐఫోన్ ఒకటి ఉంటుంది, రెడ్మీ ఒకటి ఉంటుంది.
ఐఫోన్ వాడాలని అందరికీ ఉంటుంది. అయ్యో ఐఫోన్ లేదు కదా అని యాపిల్ స్టోర్ని దోసేద్దామా అంటే మరి అది ప్రోత్సహించినట్టే కదా. అలాగా 1000 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిందని 10 రోజుల తర్వాత చూడటం మానేసి రేట్ ఉంటుంది, ఐఫోన్ కు రేట్ ఉంటుంది. కానీ ఐఫోన్లు అన్ని ఐఫోన్లు అవ్వవు కదా. అవును, అన్ని ఐఫోన్లు అవ్వవు కదా. మరి అన్ని ఐఫోన్లు అయినట్టు అన్ని 800 రూపాయల రేట్లు 700 రూపాయల రేట్లు ఎందుకు అమ్ముతున్నారండి? అన్ని ప్యాన్ ఇండియా ఎందుకు చేస్తున్నారండి? అంటే ఇక్కడే సినిమా వాళ్ళు మొన్న ఇంతకుముందు రేట్ల విషయంలో డిబేట్లకు వచ్చి కూర్చున్నప్పుడు సినిమా వాళ్ళు ఏమన్నారంటే మ్యానుఫ్యాక్చరర్ అతని ప్రోడక్ట్ రేట్ని డిసైడ్ చేసుకునే హక్కు అతనికి ఉంటుంది కదా, అలాగే నా సినిమా టికెట్ రేట్ని నేను డిసైడ్ చేసుకునే హక్కు నాకు కావాలని మీ సినిమా వాళ్ళే అన్నారు. అప్పుడు ఏమండి, మా సినిమా వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ నిజాలు ఉంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఈ పరిస్థితికి ఎందుకు వస్తుంది? నిజం మాట్లాడమనండి, నిజం మాట్లాడమనండి, నిర్భయంగా మాట్లాడమనండి, ఆలోచనతో మాట్లాడమనండి. మనం ప్రోడక్ట్ ని పెంచుకొని రేటు పెంచుకునే హక్కు మనకు ఉంటే, ఆ మనం పెంచుకునే హక్కు మన అన్ని ఉంటే ఈ రోజు ప్రజలు చూడాలో వద్దని ఆలిస్తాం కదా. అంటే చూడాలో వద్దని డిసైడ్ చేసుకోవడం వేరు, ఎవరో వచ్చి దొంగతనంగా దాన్ని నెట్లో పెడితే దాన్ని చూడటం వేరు. ఏమండి, నేను ఒక్క మాట అంటాను, మన 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 తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, ఇండియాలో డిస్కౌంట్ అంటే ముందు వెళ్తాను, డిస్కౌంట్ లేదు అంటే తర్వాత వెళ్తారు. మనకు మామూలుగా ఉచితంగా వస్తుంది అంటే ఎవరైనా చూడటానికి వెళ్తారు. కానీ అది తప్పు అని తెలియాలి, అది తప్పు అని తెలియాలి. అది ఇండియాకి నష్టం వస్తుందో తెలియదు, ఎకనామిక్ దెబ్బతింటుందో తెలుసు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, మన ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుందని, మనం ఇలా సినిమా చూడకూడదు, కావాలంటే వెయిట్ చేసి ఓటీటీలో చూడొచ్చు, ఇలా సినిమాను మనం దెబ్బతీయకూడదు అని కొంతమందికి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా చేయాలి? మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? మన దేశం ఏం చేయాలి? దేశంలో ఉన్న సినిమా పరిశ్రమ నాయకులందరూ ఏం చేయాలి? మనం ఆ రోజు సమాచార సంఘం మధ్య ఎందుకు కలగలేకపోతున్నాం? మనం ఎందుకు మోడీ గారిని కలలేకపోతున్నాం? అందరం కలిసి వెళ్ళి మనం మోడీ గారిని కలిసి 67 ఐటీ యాక్ట్ ని ఎందుకు అమెండ్మెంట్ చేయలేకపోతున్నాం? ఒక చూసిన వాళ్ళకి 6 నెలలు జైలు, ఒకవేళ సినిమాని ఎవరైనా ఇలా ప్రోడక్ట్ చేసిన వారికి, ప్రోడక్ట్ ఎవరైనా ఇలా తయారు చేసి ప్రోడక్ట్ ఇలా చేస్తున్న ఓనర్ కానీ, ఆర్టిస్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ, దొంగతనం చేస్తున్న వాళ్ళకి కానీ పీడీ యాక్ట్ 11 నెలలు జైలు శిక్ష అని ఎందుకు మన 15 రోజుల్లోనే కేసు డిసైడ్ చేయాలని, లేకపోతే 1 month లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఏదైనా అమెండ్మెంట్ పార్లమెంట్ లో ఎందుకు? ఎన్నో పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేస్తున్నామే. మన ఇది దేశంలో ఇండస్ట్రీ కదా, కొన్ని వేల కోట్ల లాభాల్లో సెలబ్రిటీస్ లో మన టూరిజం కి సంబంధించి ఇండస్ట్రీ కూడా, టూరిజం కి ఇండస్ట్రీకి రెండు అవినాభావ సంబంధం. అంటే ఇప్పుడు పైరసీ సినిమాని చూసిన వాళ్ళని మొబైల్స్ లో గుర్తించి ర్యాండమ్ గా గుర్తించి ఒక్కొక్కరిని శిక్షించుకుంటూ వెళ్లే విధంగా చట్టాన్ని తీసుకొస్తే ఒక రోజుకి ఆగుతుందంటారా? భయం అంటే కొంత భయం వస్తుందండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇమ్మడి రవి ఉన్నాడండి, ఇమ్మడి రవిని ఇప్పుడు అరెస్ట్ చేస్తాం. ఓకే, ఈ కేసులోని కొంచెం బాగా బలమైన ఆధారం దొరికి ఆ కేసులో గ్యామ్లింగ్ అనేది సినిమా అనేది చూపించి, సినిమా అనే భ్రమలో గ్యామ్లింగ్ యాక్ట్ లో ప్రేరేపిస్తున్నాడు అన్న ఒక ఆలోచనతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు పెట్టి దీని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి, వీళ్ళ మీద మొత్తం చేర్చుకోవాలని చేసి పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సక్సెస్ఫుల్ చేశారు, కేసులో సక్సెస్ఫుల్ చేశారు. ఈ అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఇది ఒకటే ఉంది, ఏదంటే మన గ్యామ్లింగ్ యాక్ట్ లో గ్యామ్లింగ్ లో ప్రేరేపిస్తున్నాడు అని దానికి తీస్తాడు. మామూలుగా ఐటీ 67 ఏం చెప్తుందండి? ఐటీ యాక్ట్ ఏం చెప్తుందండి? వెంటనే స్పాట్ లో బెయిల్ ఇస్తున్నారు. న్యాయస్థానంలో చట్టం ఏం చెప్తుందో అదే చెయ్యాలి. అవును, అంటే రవికి సంబంధించి గ్యాంబ్లింగ్ యాక్ట్ కూడా బెట్టింగ్స్ ప్రమోట్ చేశాడు అన్న దాంట్లో అరెస్ట్ చేసిన ఈ ఐబొమ్మ ఆగిపోవడంతో చాలా మంది సామాన్య జనం డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఐబొమ్మలో ఇంతకుముందు మీకు ఒక వీడియో రిలీజ్ చేశారు, మేము సినిమాని సామాన్యుడి దగ్గరకు చేరుస్తున్నామంటూ ఐబొమ్మ ముసుగులు వేసుకున్నటువంటి వ్యక్తులు ఒక వీడియోని రిలీజ్ చేశారు. మా ప్రక్రియ కొనసాగుతుందని ఒక రాబిన్ హుడ్ మాదిరి. ఏమండి, దొంగతనం చేసిన డబ్బుని మన సంబంధం లేకుండా మన ఆరోగ్యం కోసం పెడుతున్నాం, విద్య కోసం పెడుతున్నాం, ఇవన్నీ పెడుతున్నాం అనేది అది కరెక్ట్ కాదండి. సామాన్యుడు కూడా అర్థం చేసుకోవాల్సింది మన దేశ ఆర్థిక వ్యవస్థని పక్క దేశాలకు తీసుకెళ్ళివ్వడం కాదు. మన దేశం ఆర్థిక వ్యవస్థని మన ట్యాక్స్ కట్టకపోతే ఎంత నష్టపోతామో అవన్నీ కూడా తెలుసుకోగలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ మా ఇండస్ట్రీ కళ్ళు తెరవాలి. మా ఇండస్ట్రీ కళ్ళు తెరిచి అందరినీ కూడా యూగోలకు వెళ్లకుండా, మనం ఏసీ రూమ్ లో కూర్చోకుండా, కార్డులో కూర్చోకుండా, ఠాగూర్ సినిమా గుర్తు తెచ్చుకొని, మన ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అంత తీసుకొస్తే కూడా అది మొత్తం టోటల్ గా ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల దాన్ని మళ్ళీ అదే ప్రకాష్ రాజు మొత్తం టోటల్ గా సాల్వ్ చేశాడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, బాయ్ మాట కూడా మనం తీసుకోవాలా, అక్కడ చిన్నవాళ్ళ మాట, పెద్దవాళ్ళ మాట, అందరి మాట మనం సలహాలు తీసుకొని దాని మీద వెళ్ళాలి తప్ప
మనం ఏదో మనకు మనమే గొప్ప ఈగోలు పెట్టుకొని మనం ఇప్పుడు ఎవరో చెప్తే నటికుమార్ చెప్తే నీకు తప్పు అయిపోతుంది, ఇంకొకరు చెప్తే తప్పు అయిపోతుంది కాదండి. ఒక దిల్ రాజు గారు ఒక్కలే చేయలేరు, అరవింద్ గారు ఒక్కలే చేయలేరు, చిరంజీవి గారు ఎవరూ చేయలేరు. అందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ఉంటే సక్సెస్ చేయగలం. ఆ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కటి తీసుకోవాలి. ఠాగూర్ సినిమా గుర్తు తెచ్చుకోండి. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, దీనికి స్కామ్ ఎవరు, దీని స్కీమ్ ఎవరు, దీని మొత్తం టోటల్ గా ఎక్కడి నుంచి దీన్ని రికార్డ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి మొత్తం యాక్ట్ చేస్తున్నారు. ఇది మా ఇండస్ట్రీ నుంచి తప్ప బయట నుంచి వెళ్ళదు. ఇది సినిమా మొత్తం సంసార్ నుంచి వెళ్తుందా, లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తుందా, లేకపోతే ఒక థియేటర్ దగ్గర నుంచి వెళ్తుందా. థియేటర్ లో పడక ముందే సినిమా టెలికాస్ట్ అవుతుంది కనుక థియేటర్ సంబంధం లేదు. ఇది ఎలాగెళ్తుంది, ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, యావిడ్ నుంచి వెళ్తుందా, రికార్డింగ్ థియేటర్ నుంచి వెళ్తుందా, రీ రికార్డింగ్ థియేటర్ నుంచి వెళ్తుందా, యావిడ్స్ మన ఎఫెక్ట్స్ నుంచి వెళ్తుందా. కరెక్ట్. అంటే నట్టికుమార్ గారు నా మెయిన్ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, నేను మీతో ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది ఒక సోర్స్ అయితే, జనం నుంచి ఇంత ఆదరణ ఎందుకు వస్తుందని చూడండి. ఒక్కసారి మేము బిగ్ టీవీలో పోల్ పెడితే 84% మంది ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారు. జనం నుంచి ఆదరణ రావడానికి ఫ్రీగా సినిమా మంచి హెచ్డి క్వాలిటీ, తెల్లవారి రాత్రి 12 గంటల కాపలా కాసే బదులు హెచ్డి క్వాలిటీలో సినిమా చూసేస్తున్నాం, హ్యాపీ అయిపోతుంది. బాగుంటే మన సెకండ్ షోలోనో బాగుంటే మనం ఏ థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం, లేకపోతే సినిమాను బాగాలేదంటే బాగాలేదంటే కామెంట్ చేసేస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే ప్రజలకు అది ఉండడం వల్ల థియేటర్లో రేట్లు పెరగడం, పాప్కార్న్ రేట్లు పెరగడం, కూల్ డ్రింక్ రేట్లు పెరగడం అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. ఈ రోజు ఏంటంటే మీరు థియేటర్లో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి దోచుకుంటుంటే, మీరు ఎన్ని పాప్కార్న్ డబ్బులు ఇంతమంది పెంచుకుంటుంటే ఏ థియేటర్లు ఇప్పటికే మూతపడిపోతున్నాయి అని అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే అవన్నిటిలో మనం రివ్యూ చేసుకుంటూ, ఇప్పుడు ఈ రోజు ఐబొమ్మ వినిపోవచ్చు, లేకపోతే ఇంకో ఐబొమ్మ రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు. ఇది శాశ్వతంగా మనం ఎక్కడి నుంచి తప్పు జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎంత వేల కోట్ల ప్రాపర్టీని మనం ఎలా ఇస్తున్నాం, అసలు ఎలా మన దగ్గర దొంగతనం చేయబోతున్నాడు అని అన్ని మనం చెయ్యాలి అంటే ఒకటి ఉందండి, మేము రివ్యూ చేసుకోవాలి. మేము రివ్యూ చేసుకొని మాకున్నది చిన్నదే, ఒక చిన్నదండి, ఒక మొత్తం అంతా కలిపి 24 క్రాఫ్ట్స్ అండి. 24 క్రాఫ్ట్స్ లో మా దగ్గర ఉన్న వాళ్ళంతా అసలు ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము తెలుసుకోవడానికి మాకు చాలా ఈజీ. రెండోది, నాకు చిన్న అనుమానం మా వాళ్ళందరి మీద. నేనేమంటానంటే ఎలాగెళ్తుంది అనేది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా. నా దగ్గర నుంచి వెళ్తుంది, వీడి దొంగ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు, వీడు ఇది ఐబొమ్మకి ఇస్తున్నాడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఐబొమ్మకి ఇచ్చేవాడు మా ఇండస్ట్రీలో వీడు దొంగ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. మన ప్రాపర్టీని మనం బయట ఎవరికో ఇస్తేనే కదా ఇది. దాన్ని ఎందుకు మీరు సమర్థిస్తున్నారు, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని అడుగుతున్నా నేను. మాట్లాడితే ఐబొమ్మ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్. ఈ ఐబొమ్మ ఇంకొక ఐబొమ్మ రాకుండా మనం చెయ్యాలి అంటే మన ఇంట్లో ప్రోడక్ట్ మన బయటికి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి. వెళ్ళిన వాడు ఎవడు, ఏ డిజిటల్ ప్లాట్ఫామ్, మనం వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు, వాళ్ళని పట్టుకొని పిల్టు పట్టుకొని పోలీసులకు ఎందుకు చెప్పలేదు. ఏ పెద్దవాడా, చిన్నవాడా, మనకు తెలిసిన వాడా, మన దగ్గర బంధువా? మరి ఎందుకు అనుకుంటున్నారు మీరు రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? పెడుతున్న వాడు ఎవడు, ఇంత పెద్ద మంది అందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారే, వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు అంటున్నా నేను. అంటే వాళ్ళకి తెలిసే చెప్పట్లేదు అంటారా? కాదు, సినీ పరిశ్రమలో ఇక్కడ దర్జాగా తిరుగుతూ అలాంటి దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి పేరు తెలిసినా చెప్పట్లేదు అనుకుంటున్నారా మీరు? అంటే నేనేమన్నా, తెలియకపోతే మా చేతకాంతాను, తెలియకపోతే మన సినిమా వ్యాపారం మానేసి మూసుకొని కూర్చోవాలి ఇండస్ట్రీ నుంచి. మనం అంత ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, ఇన్వెస్టిగేషన్ అంత పెద్ద సక్సెస్ అయినప్పుడు మన శాశ్వత మార్గం చూడాలి కదా. శాశ్వత మార్గం చూడాలంటే ఎక్కడి నుంచి వెళ్తుంది, మొదలు పెడుతుంది ప్రొడక్షన్, ఎండింగ్ చేస్తుంది మనం ఏంటి, మొదలు చేస్తుంది ప్రొడక్షన్, ఎండింగ్ చేస్తుంది ఏంటి, ఫస్ట్ కాపీ వస్తుంది ఒక ల్యాబ్ నుంచి, ల్యాబ్ నుంచి అక్కడి నుంచి వస్తుంది. ఈ 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో మోసం జరుగుతుంది, ఎక్కడో చీటింగ్ జరుగుతుంది. మన ఎక్కడో ఎవడో మనకు తెలిసిన వాడు గొప్పవాడా పేదవాడైతే చెయ్యడు, గొప్పవాడే చేస్తాడు. పేదవాడు ఎందుకు చేయడు అంటే, ఎంప్లాయ్ ఎందుకు చేయడు అంటే, మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం తెచ్చే ధైర్యం ఒక ఎంప్లాయ్కి ఉండదు. ఓకే, ఇది పెద్ద స్కామ్ ఉంది. ఓకే, అది సినీ పరిశ్రమలో ఆ దొంగలు ఎవరో బయటకు తీయాలన్నారు మీరు. కానీ నట్టికుమార్ గారు నేను మీకు ఒకటి చెప్తాను. మా చిరంజీవి గారికి రిక్వెస్ట్ చేస్తుంది నేను ఒకటే, సార్ ఇన్ని వేల కోట్ల స్కీమ్ లో ఎవడో పెద్దవాడు ఉన్నాడు, ఉంటాడు,
ఉండకుండా మన ఇండస్ట్రీ నుంచి ఇన్ని వేల సినిమాలు వెళ్ళవు. మీరు చిరంజీవి చెప్పారు ఎప్పుడైనా విషయం? చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు ఈ విషయాన్ని? లేదండి, అది ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. కాకపోతే మామూలుగా చెప్పాను కానీ చిరంజీవి గారికి దీని మీద పూర్తిగా దృష్టి పెట్టలేదు. వాళ్ళ నైట్ నేను ఊర్లో లేను. నేను వచ్చిన తర్వాత చిరంజీవి గారిని కలిసి, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇవన్నీ కూడా నేను మాట్లాడుతాను ఆల్రెడీ. నేను ఒకటే అంటున్నానండి, ఏమండి నేను అడుగుతున్నాను, నాకు తిండి పెట్టిన కలమ్మ తల్లి ఈ ఇండస్ట్రీలో ఎవడో మోసం చేస్తున్నాడు. ఆ మోసాన్ని కట్టుకట్టి ఆ ఇండస్ట్రీ మనం కాపాడుకోవాలా. మనం ఇంకో మాట మీకు చెప్తున్నా, ఈ రవిని పట్టుకున్నాం సక్సెస్ అయ్యాం, ఇంకొకరిని పట్టుకుంటాం సక్సెస్ అవుతాం. మళ్ళీ అదే సరి జరుగుతుంది, రిపీట్ అవుతుంది కదా. ఓకే, అది రిపీట్ అవ్వకూడదు అని అంటాను నేను. ఐబొమ్మ గతంలో ఇచ్చిన ఒక వార్నింగ్ గురించి మీకు చెప్తాను. విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు పైరసీకి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తుంటే మేము ఎంతవరకు నీ జోలికి రాలేదు, నీ పైన దృష్టి పెట్టామంటే రాబోయే నీ సినిమానికి కూడా ఐబొమ్మలో రిలీజ్ అవుద్ది అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్నింగ్. ఇప్పుడు కూడా ఏం చేశారు, కొన్ని మెసేజ్లు వస్తాయి, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి తప్పు చేశారు అని. సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ అబ్బాయిని కూడా పట్టుకోవడానికి వాళ్ళ మిస్సెస్ కి వాళ్ళకి ఏదో గొడవ మిస్సెస్ పట్టించిందని అంటున్నారు. అది నేను మీడియాలో చూశాను. ఓకే, ఇప్పుడు మనం పట్టుకున్నాము అంటే పోలీసు వాళ్ళు చాలా సక్సెస్, ఎందుకంటే చాలా గట్టిగా పట్టుకున్నారు. అయితే ఎంతగానో మనం పోలీసు వాళ్ళకి కూడా వీళ్ళకి మనం ఎంతగానో అభ్యర్థి కోట్ల రూపాయలు పరిస్థితి కోసం ఖర్చు పెడుతున్నాం. మనం ఇది ఎలాగెళ్తుంది అనేది మనం కనిపెట్టుకుంటే, ఎక్కడి నుంచి వెళ్తుందని కనిపెట్టుకుంటే మనం ఒక్కసారి అయిపోద్ది కదా. ఇది నేనేమంటే సింపుల్ ఇష్యూ. మనం ఆల్ మెయిల్ ఐడీస్ ఎక్కడి నుంచి వెళ్తుంది, పెన్ డ్రైవ్ వెళ్తుందా, సీసీ కెమెరా ఫుటేజ్. ఒకవేళ ఆ సోర్స్ ఆగిపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టు థియేటర్లో ఏదో మూల కూర్చుని రికార్డ్ చేసి దాన్ని పంపిస్తున్న సోర్స్ కూడా ఉంది. ఎందుకంటే ఐబొమ్మలో కొన్ని చూసే ఛాన్సెస్ ఇప్పుడు లేవు సార్. ఇలా ఇంత హెచ్డి క్వాలిటీ ఇవ్వలేరు. ఎందుకంటే థియేటర్ లో ఇప్పుడు ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆల్రెడీ మొత్తం టోటల్ గా దీనికి ఒక కనెక్షన్స్ పెట్టారు. దీనికి ఆల్రెడీ ఒక అలారం టైప్ లో సిస్టమ్ లో కూడా పెడుతున్నారు. ఇప్పుడు కొంచెం బాగా మెరుగయ్యింది. ఇప్పుడు థియేటర్ లో ఎవరో ఒకరు థియేటర్ లో అయితే అది ఒక సినిమా అరవ కొరవ వస్తాయి. అవి మనం ఆపలేం. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, అవి ఆపలేం మనం. ఇప్పుడు ఇది ఇన్ని వేల సినిమాలు రావు మీకు, ఇన్ని వేల అంటే దాదాపు పెద్ద సినిమాలన్నింటినీ వేల థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక సినిమాలో ప్రాజెక్ట్ రూమ్ లో నుంచో ఇంకొక రూమ్ లో నుంచో థియేటర్ యాజమాన్యాలు లేదు. ఈ క్వాలిటీ మీద రాదు, మనం ఈ క్వాలిటీ మీద రాదు. ఓకే, నేనేమంటే ఈ క్వాలిటీ మీద రాదు. ఇప్పుడు ఇన్ని వేల సినిమాలు మీకు ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? 12 o'clock మనం కీ ఇస్తున్నాం అంటే 12:05 మన సినిమా థియేటర్తో పాటు వాళ్ళకి ఐబొమ్మలో లోడ్ అవుతుంది. ఓకే, మీరు చాలా వాల్యుబుల్ టైం, వాల్యుబుల్ మాట ఇది, చాలా అవునవును వాల్యుబుల్ వర్డ్ అది, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది. కీ ఇస్తుంటే 6:30 లోపల కీ ఇస్తుంటే ఐబొమ్మలో డౌన్లోడ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎలాగెళ్తుంది అనేది ఇది ఇన్వెస్టిగేషన్ పోలీస్. కానీ మనం కూడా అర్థం చేసుకోవాలి సార్. నేను ఒక్క మాట చెప్తున్నాను సార్, నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చాను. నాకు తెలుసు, రీల్స్ తెలుసు, సౌండ్ సిస్టమ్ తెలుసు, సౌండ్ నెగిటివ్ తెలుసు, మామూలు నెగిటివ్ తెలుసు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు దొంగతనాలు ఆగుతాయి, మొత్తం టోటల్ గా అన్ని శాశ్వతంగా చెయ్యాలని చేయలేమండి. కాకపోతే మన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఓకే, జనానికి ఏం చెప్తారు? పైరసీ సినిమా చూస్తున్న జనాలకి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఏం పిలుపునిస్తారు? ఎకనామిక్ పెంచాలి, మన ఎంప్లాయ్మెంట్ రావాలి, మన జీతాలు రావాలి, మన అభివృద్ధి చెందాలి. మనం ఈ రోజు పరాయి దేశంలో బతకకుండా మన దేశంలో మనం గొప్పగా బతకాలి అంటే మనం ట్యాక్స్ కట్టండి. ఆ ట్యాక్స్ అంటే మన సినిమా థియేటర్ లో చూడండి, ఓటీటీలో చూడండి, మన సాటిలైట్ లో చూడండి. దయచేసి మనం ఏది చూసినా చట్టానికి మీరు కూడా అది నేరం అవుతుంది తప్ప, మీరు ప్రోత్సహించి మీకు అందుబాటులో రాలేదు, మీ హీరోతో ఫైట్ చేయండి, కొట్లాడండి. సార్ మీరు రేటు పెంచారు, మీరు రేట్లు పెంచడం వల్ల మేము సినిమా చూడలేకపోతున్నాం సార్. మీ సినిమా చూడటానికి మాకు రేట్లు తగ్గించండి సార్. హీరోతో కొట్టండి, హక్కు ఉంది. తల్లిదండ్రులతో ఎంత హక్కు ఉంది, హీరోతో అంతే హక్కు ఉంది. అడిగి మాట్లాడి సినిమా థియేటర్ సినిమా చూడండి, లేదా ఓటీటీలో చూడండి, లేదా సాటిలైట్ లో చూడండి. దొంగగా మనం ప్యారిస్లో చూస్తే మన దేశానికే కాదు, మన హీరో ఎవరైతే అభిమానులు, ఆ హీరోనే ఇబ్బంది పెట్టిన అవుతారు, సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన అవుతారు, మీరు అందరిని ఇబ్బంది పెట్టిన అవుతారు. కాబట్టి దయచేసి నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు రేట్ ఎక్కువ ఉందా, హీరోతో కొట్లాడండి, హీరోకి చెప్పండి. వేలాది మంది, కోట్లాది మంది ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆ హీరోకి చెప్పండి, మీ రేట్ ఎక్కువ అవుతుంది సార్, ఇంత మేము కొనలేము సార్, ఇంతేమో పెట్టండి సార్ అని చెప్పండి. మీరే కదండి, మీరు 2,000 పెట్టినా కొంటాం, 3,000 పెట్టినా కొంటాం కామెంట్ చేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. తప్పు కదండి. 2,000, 3,000 రూపాయలు
ఏమంటారంటే మేము మాలాంటి వాళ్ళం ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎగానిస్ట్ టికెట్స్ మేము టికెట్ ఎగానిస్ట్ టికెట్ లా ఉండకూడదు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా నేను కొట్లాడుతాను, ఎవరి సినిమా చిరంజీవి గారి సినిమా అయినా కొట్లాడుతాను. నేను చిరంజీవి గారికి రోజుకి చెప్తాను, సార్ మనం రేటు పెంచొద్దండి, ఏ క్లాస్ ఈ రేటు పెట్టి బి క్లాస్ ఈ రేటు పెట్టి సి క్లాస్ పెడదామండి, ఇదిగో వీళ్ళందరూ చూడాలండి, అందరూ ఆనందంగా చూడాలండి అని చెప్తాం. ఏమండి మరి అంటే అభిమానం ఎందుకంటే సినిమా చూస్తే మాకు రూపాయలు వస్తాయి, సినిమా చూస్తే మాకు కూడా కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ బతుకుతారు. మీరు చూడాలనే కోరుకుంటాం, మీరు బాగుండాలనే కోరుకుంటాం. కనుక మీరు ఇప్పుడు ఈ కామెంట్స్ మీ హీరో గారికి పెట్టండి, ఏ హీరో అయితే ఆ హీరోకి పెట్టండి, హీరో అభిమానులుగా పెట్టండి, చెయ్యండి. అంతేగాని తప్పుదారి పట్టొద్దు, ఈ తప్పుదారి పట్టొద్దు. తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది, తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ తీసుకుంటున్నారు అంటే ఏం చేస్తున్నారు, కానీ ఇంటిల్లో బాధ కలిసి కూర్చుని చూస్తున్నారుగా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి కూర్చుని చూస్తున్నారు. అందుకే ఐబొమ్మను ఎంత సపోర్ట్ చేస్తారు. తల్లిదండ్రులు కలిసి కూర్చొని చూస్తున్నప్పుడు మన పిల్లల్ని మనం మంచి దారిలో నడిపిద్దామని చదివించుకుంటున్నావా, అడ్డదారిలో చదివించుకుంటున్నావా, అడ్డదారిలో నడిపిద్దామని చదివించుకుంటున్నావా, పిల్లల్ని మంచి జాబ్ లో చూద్దాం అనుకుంటున్నావా, లేదా ఇలాంటి తప్పుడు పనులు చూద్దాం అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి, తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. మంచి దారిలో నడవండి, మంచి దారిలో మనం ఈరోజు దేశాన్ని అభివృద్ధి పదంలోకి వెళ్దాం, దేశాన్ని మనం ఈరోజు మనం మంచి ఉద్యోగం చేసుకుందాం, మంచి వ్యాపారం చేసుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్, ట్యాక్స్ కట్టండి. ప్రతి సినిమా కూడా ఏ సినిమా అవ్వచ్చు, సినిమాని ఏదైనా అవ్వచ్చు, అభివృద్ధి చెందాలి, దేశం ఎకనామిక్ ఉండాలి. మన పరాయి దేశంలో రాకుండా మనమే 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు ఉండాలి అంటే మనం మంచి దారిలో వెళ్ళాలి, మంచి దారిలో చూడాలి. కనుక నేను అందరికీ నా విన్నపం ఏంటంటే ఈ ఐబొమ్మలు వస్తుంటాయి, ఈ బొమ్మలు పోతుంటాయి. కనుక మా వాళ్ళు కూడా చేసిన తప్ప నేను ఎందుకన్నానంటే మేము కూడా తెలుసుకోగలగాలి, మేము కూడా ఎందుకు తెలుసుకోకపోతే తప్పు కదా. కరెక్ట్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నట్ కుమార్ గారు. బిగ్ టీవీకి చాలా సమయాన్ని కేటాయించి పైరసీ సినిమాని ఎందుకు పైరసీని చేస్తున్నారు, ప్రజల్లో ఎందుకు ఆదరణ వస్తుంది, సినీ పరిశ్రమ వైపు నుంచి ఎటువంటి తప్పు ఉంది, జనాల్లో ఎటువంటి మార్పు రావాలి అనే విషయాల్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నట్ కుమార్ గారు. ఇప్పుడు నేను మీ కామెంట్స్ చదివి వినిపిస్తాను. ఇంతవరకు నట్టి కుమార్ సినీ నిర్మాత ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఇప్పుడు చెప్పండి, నట్టి కుమార్ కూడా అంటూ ఉన్నారు నిజమే, పైరసీని ప్రజలు ఆదరించడానికి సినీ పరిశ్రమ నుంచి తప్పులు ఉన్నాయి.